దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనము. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య దావీదునకు చూపిన శాశ్వత కృపను మనకు చూపుదును అని మనతో సెలవిస్తున్నారు. దేవుని కృపను మనం పొందాలంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను మనం అందరము చెవియొగ్గి ఆలకించి వాటిని పాటించాలి. ఒక క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. దేవునికి నచ్చినట్లుగా మనం జీవించాలి. సమాధానం వెతికి వెంటాడాలి. దావీదు దేవుని హృదయానుసారుడుగా జీవించాడు. దేవుని కృపను పొందాడు. మనం కూడా దావీదులాగా శాశ్వతమైన కృపను పొందాలంటే దేవుని హృదయానుసారులుగా జీవించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు మన తండ్రి మనతో నిత్య నిబంధన చేస్తాడు. దావీదుకు చూపిన శాశ్వత కృపను మన అందరికీ దయచేస్తాడు. ఈ దిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.